అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగలు చేయగల శక్తి కలది. మీ మీద, మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ వద్ద నల్ల పసుపు కొమ్మును ఒక ఎర్రటి పట్టలో చుట్టి మీ వద్ద ఉంచుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు, మరియు ఎలాంటి నరదృష్టి మీకు ఎలాంటి హాని అనేది కలిగించదు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకైతే ఈ సమయం కలిసి వస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికైతే లాభాలు అనేవి పెరుగుతాయి. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆర్థిక సమస్యల గురించి వాదించవచ్చు. మరి అనవసరమైన ఖర్చులకు మిమ్మల్ని నిందిస్తారు. రోజు చివరిలో ఒక పాత స్నేహితులు సందర్శించడానికి వస్తారు మరియు మీరు ఆనందంతో ఉంటారు. మీరు ప్రియమైన అనుభూతి చెందబోతున్నారు. మొదలుపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయండి. సమయంలో కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈరోజు వేడుకలకు హాజరవుతారు. మీ చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ప్రేమ సంబంధాలను మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. కొత్త వ్యాపార ఆలోచనలకు త్వరగా స్పందించండి, మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. హార్డ్ వర్క్ ద్వారా వాటిని నిజం చేయటం మీ వ్యాపార విజయానికి సూత్రం. మీ ప్రశాంతతను తిరిగి పొందటానికి మీ ఉత్సాహాన్ని పనిలో పెట్టండి. మానసిక ఆనందం అయితే లభిస్తుంది. గతంలో వాయిదా వేసిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని అయితే సాధిస్తారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా మారుతుంది. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతోటి కలుస్తారు, తద్వారా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతోటి విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలు అనుభవించడం జరుగుతుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం కూడా ఉంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు లక్కీ సంఖ్య 11, లక్కీ కలర్ మెజెంటా. పరిహారంలో ఈరోజు మీరు సాయిబాబా ఆలయ దర్శనం చేయండి, మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు వృద్ధులకు, పేదలకు అన్నదానం చేయడం ద్వారా దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.